నమస్కారం. ధర్మ సందేహాలు ఈనాటి కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక యాత్రికులు, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి మనందరం కూడా వీరి ద్వారా మన ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, నిన్న మనందరం కూడా ఎంతో ఘనంగా హనుమ జయంతి జరుపుకున్నాం కదండి, దాని గురించి వివరిస్తారా? నిజంగా నిన్న హనుమ జయంతి కాదు, మనం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవాలి. నిన్నటి రోజు హనుమత్ విజయ ఉత్సవం. ఆంజనేయ స్వామి లంకలో రావణవధ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన సందర్భంలో వానరులందరూ కూడా నేను అంత చేశాను, ఇంత చేశాను, యుద్ధంలో ఇంత అంత అంత అనుకుంటూ వస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఆంజనేయుని భుజం మీద చేసి, ఎంత బాగా చేశావయ్యా, అమోఘమైన పట్టాభిషేకాన్ని ఇక్కడ నేను చేసుకోవడానికి వీలుగా రావణ వధని సాగించి ఇక్కడ చేశావు, ఈ అమోఘమైన ప్రతిభంతా నీకే దక్కుతుంది అన్న రోజు ఇది చైత్ర పూర్ణిమ. అంచేత నిన్న చేసుకున్నది మనం హనుమత్ విజయ ఉత్సవం. ఎక్కడో చిన్న పొరపాటు కారణంగా హనుమత్ జయంతి అని వచ్చింది, అక్కడి నుంచి హనుమత్ జయంతిగా చేస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో విశేషంగా, కానీ దాన్ని హనుమత్ విజయ ఉత్సవంగా మార్చుకోవడం సరిపోతుంది. నిజంగా ఆంజనేయుడు పుట్టింది ఎప్పుడంటే వైశాఖే కృష్ణపక్షేతు దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథిలో మందవాసరం అంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి అంజనాదేవికి వాయువుకి కలిగాడు. అంజనకి పుట్టాడు కాబట్టి ఆంజనేయుడయ్యాడు, వాయువుకి పుట్టాడు కాబట్టి వాయుదేవుడు అయ్యాడు. ఇది చరిత్ర. మరి మనం జరుపుకోవాల్సిన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి శనివారం నాడు. శనివారం రాదు కాబట్టి ప్రతిసారి దశమి అనేంత వరకు మనం అనుకోవాలి. కాబట్టి కొద్దిగా దీన్ని మార్చుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం హనుమత్ జయంతి అని అనుకుంటున్న కార్యక్రమాన్ని హనుమత్ విజయోత్సవం. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ రిసీవ్ చేసుకోండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం అండి. నేను మేవడోల నుంచి మంచి దుర్గారావు మాట్లాడుతున్నానండి. పరశురాముల అవతారంలో ఉన్న మా శ్రీ మహావిష్ణువు ప్రభు అన్నారండి, మరి ఆయన భూమి మీద ఉన్న మహారాజులందరినీ ఓడించి ఆ ధనధాన్యాలన్నీ కూడా పేదలకు పంచిపెట్టారని విన్నానండి. ఆ వృత్తాంతం దయచేసి వివరిస్తారని ప్రార్థిస్తున్నానండి. పరశురాముడు చిత్రమైనటువంటి వ్యక్తి. చేతిలో గొడ్డలు పట్టుకుని పరశురాముడు అని అనుకుంటాం మనం. పేరుని బట్టి అర్థాన్ని లెక్కేసుకోవడం కాదు. నుదుటికి మధ్యలో ఓసారి సన్నమైనటువంటి అలా గీతలా ఉంటుంది కొందరికి, నుదుటికి మధ్యలో అలా గీత. ఈ పరశురామునికి పరశువు ఆకారం కంటే గొడ్డలి ఆకారంగా ఇలా కళ్ళు కొద్దిగా చిట్లించిన సందర్భంలో వస్తుంటుంది. ఒకటి. రెండు, ఆయన స్వయంగా క్షత్రియులందరినీ కూడా 21 మార్లు దండయాత్ర చేసి వధించేశాడు. దానికి కారణం తన తండ్రి అయినటువంటి జమదగ్నిని కార్త వీర్య అర్జునుడు అనేటటువంటి వాడు వధించాడు అన్యాయంగా అనేటటువంటి కారణంగా. కాబట్టి పరశురాముని కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎంతటి క్షత్రియుడైనా ఎంతటి పరిపాలకుడైనా, క్షత్రియుడంటే వీళ్ళ రాజులు లేరు కాబట్టి, రాజులంటే రాజ్యాన్ని పరిపాలించే రాజులు లేరు కాబట్టి, పరిపాలకుడు తన మంత్రులు అయినటువంటి వాళ్ళ సూచనల్ని సలహాలని తీసుకుని తన నిర్ణయాన్ని దాంట్లో ప్రకటించాలి తప్ప, మీ అందరికైనా రాదు నేను చెప్పినట్టే చేయండి అంటే ఎక్కువ కాలం ఉండడు, ఉండబోడు అని పరోక్షమైన ఉపదేశాన్ని పరశురాముడు తెలియజేస్తారు. అయిపోయిన తర్వాత పరశురామునికి ఏమాత్రము స్థానము లేకపోయాక పెద్దదైనటువంటి ఆ గొడ్డల్ని విసిరి అంతవరకు ఉన్నటువంటి భూమిని దానం చేసేసాడు. అందరికీ కూడా మీరు తీసుకోండి. నిజమైన క్షత్రియ లక్షణం, క్షత్రియుడు అంటే పరిపాలకుడైనటువంటి రాజు లక్షణం ఏంటంటే
మొత్తం సంపాదించాలి. సంపాదించిన దాన్ని ప్రజా వినియోగార్థం తనకి అంటూ లేకుండా అలా ఇచ్చేయాలి. అలా చాలా మంది మనకు కనిపిస్తారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మహానుభావులైన లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య అదే ఇంట్లో ఉంటున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి కూడా అలాగే ఉన్నారని మనం పత్రికల్లో చదువుతున్నాం. ఏదో రాజకీయంగా నేను వాళ్ళు పొగుడుతూ మిగిలిన వాళ్ళు తగ్గిస్తున్నాను మాత్రం అనుకోవద్దు నా అభిప్రాయం ఇది కాదు. ఎప్పుడైనా ఎవరైతే ఎత్తుగా ఉండి అలా ఉంటారో అలాంటి వాళ్ళని చెప్పుకోవాలి. మనుష్యవా ఈడేన్యా దేవతావా స్తుత్యా వేదమంత్రం. మనిషిలో గొప్పతనం ఉంటే పొగుడు, దేవతలే అలాంటి వాళ్ళు అనేటైతే మహానుభావులకి నమస్కరించు. దేవతావా స్తుత్యా వాళ్ళని స్తుతించాలి. అంచేత పరశురాముడు మొత్తం తన అంతటినీ కూడా దానం చేసేసాడు అందరికీ. సంపాదించాడు, క్షత్రియ అహంకారాన్ని తొలగించాడు, మొత్తం ఇచ్చేశాడు. మహానుభావుడైన దశరథుడు కూడా అంతే. నలుగురు తనకి దానం చేసేశారు. దానాన్ని, భూమిని నాకు వద్దుది అని వాళ్ళందరూ ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని లోక వినియోగం కోసం చేశారు. రఘుమహారాజు కూడా అదే. అది ముఖ్యమైన కార్యం. మరో కాలం. హలో హలో గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేము వరంగల్ నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు మౌనిక. ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారు, ఈ దక్షిణం వైపు తల పెట్టద్దు, తల పెట్టేసి పడుకోవద్దు అంటారు. దక్షిణ ద్వారం అంతా మంచిది కాదంటారు. ఎందుకు గురువు గారు అది? దక్షిణం అని అనగానే అది మంచిది కాదు అని అనడం సరైనటువంటి మాట కాదు. భూమి ఇలా ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో తిరిగేటువంటిది ప్రదక్షిణ ఆకారంగా తిరుగుతూ ఉంటుంది. మనం లేవగానే ఏ దిక్కుని చూస్తున్నాం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. అందుకోసమని దక్షిణాన్ని కానీ అలా చూస్తూ తలబెట్టుకు పడుకున్నట్లయితే లేవగానే ఉత్తరాన్ని చూస్తారు అని. అంతే కదా. ఉత్తరం అనేటటువంటిది పరేత దిక్కు అని కొన్ని ప్రాంతాలు అంటారు. అంటే యమునికి స్థానం అని. నిజానికి యమునికి స్థానం ఇటువైపు దక్షిణమే. అంచేత ప్రాంత భేదాన్ని బట్టి వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. కానీ మనం పడుకోవాల్సింది ఏంటంటే ప్రదక్షిణ ఆకారంగా తిరిగేటటువంటి భూమికి పశ్చిమపు దిక్కుకి తలబెట్టి పడుకోవడం అది సరైనటువంటిది కాదు అని మాత్రమే నిర్ణయం తప్ప మిగిలిన ఏ దిక్కుల్లో అయినా మనం తలబెట్టుకు పడుకోవచ్చు. దక్షిణానికి తలబెట్టుకున్నట్లయితే ఆ నైరుతి నుంచి వచ్చేటటువంటి గాలి, అంటే దక్షిణం పశ్చిమానికి నడుము ఉండే అటు నుంచి వచ్చేటటువంటి గాలి సంపూర్ణంగా వ్యక్తికి సహజ ప్రాకృతికమైనటువంటి సహజంగా వచ్చే వాయువు తగులుతుంది. కాబట్టి అటుపక్కనే యజమాని నిద్రించమని తెలియజేస్తారు. ఇంకేత దక్షిణపు దిక్కుకి తలబెట్టుకు నిద్రించడం అనేది తప్పైనటువంటి విషయం కానే కాదు. భూమి ఇలా ప్రదక్షిణాకారంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి తూర్పు దక్షిణాల్లో రెండు వైపులా తలబెట్టుకు నిద్రించడం సరైనదే తప్ప నేరం మాత్రం కాదు. మరో కాలం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పొన్నూరు నుంచి అండి. పొన్నూరు నుంచి. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారికి నమస్కారం. స్వామి, మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. ఎవరన్నా అర్థం అవట్లేదండి సుబ్బలక్ష్మి గారు. సిగ్నల్ లేనట్టుంది, కొంచెం క్లారిటీగా బయటకు వచ్చి సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి. ఎవరన్నా అనుకున్నప్పుడు ఎవరన్నారండి? వేరే కాల్ తీసుకున్నాండి. ఆవిడ మాట ముక్కలుగా వస్తుంది. స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు. హలో హలో నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. నా పేరు లక్ష్మీ నరసింహస్వామి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. గురువు గారు నమస్కారం. అడగండి, మీ సందేహం ఏంటో. హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవ దినానికి ఇప్పుడు నిన్నటి రోజున హనుమత్ జయంతి అన్న మరి మే 22న
జరిగేది హనుమత్ జయంతి అంటున్నారు. ఆ, హనుమత్ విజయోత్సవం అదే పొద్దున ఇందాక చెప్పారు కదా, మీరు దానికి ఇది రిపీట్ వస్తుందండి రాత్రికి. దాంట్లో చూడండి, చెప్పిందే మళ్ళీ చెప్పినందువల్ల సమయం వ్యర్థం అవుతుంది కాబట్టి రాత్రికి రిపీట్ వస్తుందండి. మొట్టమొదటి ప్రశ్నకి అదే సమాధానం నేను తెలియజేశాను. అయ్యా ఇంకో కాల్ తీసుకోండి. మరో కాల్. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రశేఖర్ చంద్రశేఖర్, అడగండి మీ సందేహం ఏంటాడు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ గజేంద్ర మోక్షణంలో ఈ కామస్వామిలో ఉన్న గజేంద్ర మోక్షణంలో హరిణి అనే ఆవిడకి తన పూర్వజన్మలో విష్ణుమూర్తి వరం ఇస్తారు, ఈ కుమారుడిగా జన్మిస్తారని చెప్పి. కానీ విష్ణుమూర్తి అక్కడ వైకుంఠంలో ఉంటారు కదా, ఇక్కడ ఈవిడికి పుత్రుడిగా కలిగిన తర్వాత ఆ గజేంద్రుని ఎట్లా రక్షిస్తారు అనేది కొద్దిగా సందేహం గురుగారు. మీ ప్రశ్న స్పష్టత స్పష్టత లేదు. అవును, అంటే విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారు కదా, ఈవిడకు కామస్వనువులో జన్మిస్తారని వరం ఇచ్చిన తర్వాత ఈమె పుత్రుడిగా ఉన్నప్పుడు ఈ పుత్రుడిగా ఉన్న విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చి గజేంద్రుని రక్షిస్తారు కదా, ఇక్కడ అందుకు సందేహం. వైకుంఠుండు కృతాపరాధుడు అతని వర్ణింపగా ఇటికి. వైకుంఠుడు అంటే వైకుంఠంలోనే అలా కూర్చుని రాజ్యాన్ని చేసే శ్రీ మహావిష్ణువు అని అర్థం కాదు. ఆయన సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకి 10,000 విధాలైనటువంటి కళ్ళుంటాయి, 1000 విధాలైనటువంటి పాదాలుంటాయి. ఆయన ఒక అంశ ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తూ ఉంటుంది. ఆయన మరొక అంశ ఏదైనా ఉన్నట్లయితే అది బ్రహ్మకు ఆజ్ఞాపించి ఇలా సృష్టి చేయి అని చెప్తుంది. ఆయన మరొక అంశ రక్షణని చేస్తూ ఉంటుంది. ఆయన మరొక అంశ దేవతలందరినీ పరిపాలిస్తూ ఉంటుంది. లౌకికంగా మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వానికి సర్వాధినేత అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆజ్ఞకి అనుగుణంగా ఆ శాఖల్ని పరిపాలిస్తూ జాగ్రత్తగా చూసే మంత్రులు, ఆ మంత్రి గళం ఉన్నట్టుగా మహావిష్ణువు ఎవరైతే అక్కడ ఉంటాడో ఆయన అక్కడే కూర్చుంటే ఆయన అన్ని చోట్లకి వెళ్ళాలంటే ప్రపంచంలో అయ్యే పని కాదు. 84 లక్షల జీవరాశుల్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధమైనటువంటి పద్ధతిలో అందరినీ నియమించి అందరూ సక్రమంగా ఉన్నది లేనిది చేస్తున్నది కానీ పరిశీలిస్తూ ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే కథలో హిరణ్యకశిపుడు అదే అర్థం. ఒక రే విష్ణు ఎలా వస్తాడు ఇక్కడికి, వాడు వైకుంఠంలో కూర్చుంటాడు కదా అన్నాడు. నాన్న నీకు కనీస చరిత్ర జ్ఞానం లేదు, వైకుంఠుండు అక్కడే కూర్చోడురా, ఇందు కలడు అందు లేడు అని సందేహము వలదు. నీ స్తంభంలో చూస్తుంటావా, అక్కడ చూపిస్తా. నాలో చూపిస్తుంటావా, నేను చూపిస్తా. కానీ అందందే కలడు దానవాగ్రణి వింటే, అందే కలడు దాంట్లో ఉంటాడు, అదే ఉంటాడు కూడా. చీమల్లో భగవంతుడు ఉన్నాడు, చీమే భగవంతుడు. దోమల్లో భగవంతుడు ఉన్నాడు, దోమే భగవంతుడు. అంతే ఆత్మవత్ సర్వభూతాన్ని. అయితే వైకుంఠంలో కూర్చునేవాడు మాత్రమే శ్రీహరి కాదు. చాలా చక్కగా వివరించారండి. మరో కాలర్. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు భూషణం మేడం. ఓకే అండి. గురుగారికి నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం రావిరాల మేడం. రావిరా. అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువు గారు, విశ్వామిత్రుని తల్లిదండ్రుల పేరు తెలియజేయండి. ఆయన అంత దీక్షగా తపస్సు చేయడానికి కారణం ఏంటి తెలియజేయండి గురుగారు. మంచి ప్రశ్న అండి. ఆయన తండ్రి పేరు గాధి. చక్కనైనటువంటి పాయస పాత్రలు 2 ఇచ్చి నీ భార్యలు దగ్గర వినియోగించుకో అని ఇస్తే పాయస పాత్ర, ఈ పాయస పాత్ర 2 అక్కడ పెడితే స్నానానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు క్షత్రియుణ్ణి తన గర్భం నుండి కనేందుకు కావలసినటువంటి పాత్రని, అలాగే బ్రాహ్మణుడు వేద విధానంతో సంప్రదాయ పద్ధతిలో ఉండేటటువంటి ఆ పద్ధతిలో ఉండే పాయస పాత్రని ఇద్దరూ తారుమారు చేసుకున్నారు.
దాంతో క్షత్రియుడు పుట్టవలసినటువంటి పాత్రలోని ఆ పాయసాన్ని ఇదిగో ఈ గాధి భార్య తీసుకునేసరికి నిజమైనటువంటి వైదిక సంప్రదాయంలో ఉండి అదే పద్ధతిలో ఉండాల్సిన పిల్లవాడు కాస్త బ్రహ్మాండమైన క్షత్రియుడిగా అయిపోయి విశ్వామిత్రుడు అయిపోయాడు. గమనించారా? పాయసంలో ఉండే శక్తి అది. పయస్సు అంటే పాలు. పాలు అంటే మనం మామూలుగా తెచ్చుకునే పాలు మాత్రం కాదు, అది యజ్ఞ పాయసం. ఆ పాయసం వల్ల అలా మారిపోయాడు. ఇదే పద్ధతిగా మనం ఆలోచించినట్లయితే ఏ విధమైన లక్షణాలు కలిగిన పుత్రుడు మనకు కావాలి లేదా పుత్రిక మనకు కావాలి అని అనుకున్నట్లయితే అదే లక్షణాలతో ఉండేటటువంటి ఆ పాయసాన్ని స్వీకరిస్తే కలుగుతాడు అనే అర్థాన్ని మనం గ్రహించుకోగలగాలి. అంచేతను విశ్వామిత్రుడు మొట్టమొదటి అలాగే అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వశిష్ఠునితో వివాదం ప్రారంభమైందో, వశిష్ఠుని చేతిలో ఓడిపోయాడో తన సైన్యంతో, అప్పుడు అహంకారం వచ్చి దిగ్బలం క్షత్రియ బలం, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. ఎందుకు ఈ క్షత్రియ బలం? ఏం ప్రయోజనం లేదు. ఆ బ్రహ్మ తేజస్సు యొక్క బలమే నిజమైన బలమని అప్పుడు తన క్షత్రియ విధానాన్ని మళ్ళీ బ్రాహ్మణ విధానానికి వచ్చి బ్రహ్మర్షిగా మారిపోయాడు. కాబట్టి పుట్టేటటువంటి ఆ గర్భంలో ఏ విధమైన ద్రవ్యం నిక్షేపింపబడింది అన్నదానికి అనుగుణంగా అవుతారు. గాధి ఆయన తండ్రి పేరు, అంచేతనే ఆయన పేరు గాధేయుడు అంటారు. చక్కగా వివరించండి. గురుగారు రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, రాజశేఖర్. నమస్కారం అండి రాజశేఖర్ గారు, రెగ్యులర్ కాలర్. నమస్తే అండి గురుగారు, నమస్కారం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకాసురుని వధించి అతడు దొంగిలించిన సముద్రంలో దాచిన వేదాలను ఉద్ధరించిన పరమ పవిత్ర దినం. శ్రీవారి అవతారంలో మొదటి అవతారం మత్స్యావతారం. మనం బహుళ పంచమి నాడు జరుపుకోబోతున్నాం. అలాగే బహుళ త్రయోదశి నాడు వరాహ జయంతి, నిన్న మనం జరుపుకున్న శుద్ధం నాడు శ్రీరామ జయంతి. ఈ మూడు కూడా ఈ చైత్ర మాసంలోనే, అంటే చైత్ర మాసం అనగానే మధు మాసం అంటారు. ఈ విశిష్ట కాస్త తెలియజేయండి. మంచిది. నిజానికి సంప్రదాయంలో చైత్ర మాసానికి చైత్రం అని పేరు కాదు, మధుమాసం అని. దీని తర్వాత రాబోయేటటువంటి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అన్నారు. చాలా గొప్ప పేర్లవి. అలాగే నభస్య, తపస్య, ఇలా పేర్లు చాలా ఉన్నాయి. మొత్తం 12 పేర్లు ఉన్నాయి. కాలక్రమంలో పేర్లని మర్చిపోతూ మనం ఇలా అనేసుకున్నాం. మాధవ మాసం అంటే రాబోయేది. ఇప్పుడు మామూలుగా చైత్ర పూర్ణిమ దాటి మనం ఉన్నాం. ఇంకొక 15 రోజుల్లో వైశాఖ మాసం మనకు వస్తుంది. అందరూ దేవతలు, ఋషులు, మహర్షులు, తాపసికులు, యోగ్యులు అందరూ అలాగే పుడతారు. అంచేతగా దానికి మాధవ మాసం అని పేరు. మాధవ ఏ పనిని మనం వైశాఖంలో చేసినా కానిది అంటూ ఉండదు, ఆ నిష్ఠతో చేస్తే. హనుమాన్ అంజనాసూను అని ప్రత్యేకంగా 12 ద్వాదశైతాని నామాని ఒకే ఆసనంలో కూర్చుని 144 మార్లు గాని దాన్ని పఠిస్తుంటే, ఒకే ఆసనంలో కూర్చుని ఎంతసేపు పడుతుంది మహా అంటే? బాబు నేను ఇందుకే చేస్తున్నా, వాడితో నాకు చిన్న విరోధం ఉంది, అది తొలగించవయ్యా ఆంజనేయ స్వామి అని ప్రార్థిస్తే పరమ ధైర్యంగా చెప్తున్నాను. కుర్తాళం పీఠాధిపతి మహానుభావులు భారతీ తీర్థ స్వాములు గారు చెప్పారు. ఇది 144 మార్లు కానీ పఠించినట్టయితే కానిదంటూ ఉండదని ఆయన దాన్ని బాగా మననం చేసి చెప్పినటువంటి మాట. సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు వారు మంచి అమోఘమైన తాపస్సులు, నిరంతరం తపస్సులో ఉండే మూర్తి ఆయన. మిగిలిన వాళ్ళు కాదని కాదు, వీరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అలా ఏదైనా చేయవలసినంత మననాన్ని కానీ చేసి ఉపదేశాన్ని వారి నుండి పొందితే తప్పక ఇది తీరుతుంది, అనుమానం ఏమాత్రం ఉండదు. అంచేత అలా చేద్దాం, ఏదైనా సరే. అంచేత వైశాఖ మాసం ఏదైతే ఉందో దాంట్లో ఒకటి అనుకోండి, వ్యాసుడు ఉన్నాడు, వ్యాస పూర్ణిమ వస్తుంది. దాంట్లో సముద్ర స్నానాన్ని చేయండి. చేసిన తర్వాత వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో ఏదో ఒకటి చదవండి. అబో అని మేము చదవలే, మంచిది. భారతంలో ఉండే గేయం గీత నామ సహస్రం, భగవద్గీతను ఒక అధ్యాయం పూర్తిగా చదవండి. అధ్యాయం చదవండి అంటే దడదడలో చదివేయడం కాదు, అర్థం తెలుసుకుని చదవండి. అలాగే విష్ణు సహస్రనామం అర్థం తెలుసుకుని చదవండి. ఒక్క నామం చాలు.
అప్పుడు అమోఘమైన శక్తి మనలో పెరుగుతుంది. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అన్ని జాగ్రత్తగా బొంతకి పూర్వం రోజుల్లో ఉండే ఇప్పుడు ఉన్నాయో లేదో లేదనే అనుకోవాలి. దానికి ప్రత్యేకంగా టాకాలు వేసేవారు ఆ దూదంతా కదిలిపోకుండా. అట్లా భగవంతుడు కూడా 12 మాసాల్లో వైశాఖ మాసానికి కూడా అవకాశాన్ని ఇచ్చాడు. 4 మాసాలు అందులో వైశాఖ మాసం మొదటిది. అలా చేస్తే ఇది నిజమైన మాధవ మాసము అవుతుంది. అవో అందరూ తలోటి చెప్తున్నారని నేను చేయను. తలోటి చెప్తారు, చెప్పాలి కూడా. ఎవరికి దేని యందు శ్రద్ధ ఉంటుందో వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి ఓ పంక గాలి పంక ఉంది, 94 మంది అమ్ముతూ ఉంటారు. 94 కంపెనీల వాడు. నీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కో, ఏది కొనుక్కోనైతే ఏడుస్తూ కూర్చో. మరొక కాల్ రండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? గురజాల నుంచి మాట్లాడుతున్నానండి. గురజాల అండి. ఓకే అండి. నాది ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి యథార్థంగా అదే అవతారంతో భూమి మీదకి వచ్చారంటారు. శ్రీరామచంద్రుడేమో మామూలుగా జననం చేసి వచ్చారు. ఈయనకి ఆయనకు కాలంలో మార్పుందా? ఎందుకని కౌసల్య సుప్రజారామని ఇద్దరికి కూడా సుప్రభాతం చేస్తారు. కౌసల్య సుప్రజారామ అని వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి ఇద్దరికి అదే సుప్రభాతం ఎందుకు చేస్తారనేది సందేహం. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఈ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకంగా మనకు కనిపిస్తుంది. కానీ అది కాదు, ఇది శ్రీమద్ రామాయణంలోని శ్లోకం. ఏ శ్లోకాన్ని తాను రాసిన సుప్రభాతానికి మొదటిగా పెడితే అది ఆ శ్లోక ప్రభావం కారణంగా శాశ్వతంగా లోకంలో వినిపింపబడుతూనే నిరంతరం అందరూ అలా చదువుతూనే ఉంటారు. గమనించినటువంటి మహానుభావుడు ఈ శ్లోకాన్ని ఆ సుప్రభాతానికి మొదటి శ్లోకంగా పెట్టారు. ఇక్కడ చిత్రం ఉంది. ఒకసారి కళ్ళలో ఊహించుకోండి. చెవులతో వింటే ప్రయోజనం లేదు, కళ్ళలో ఊహించుకోవాలి బుద్ధిలో నిలవడానికి. సరయూ నది వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సరయూ నది ఒడ్డున 2 దర్భచాపలు వేశాడు విశ్వామిత్రుడు రాత్రి. ఆ దర్భచాపల మీద రాముడు ఒక పక్కన, లక్ష్మణుడు ఒక పక్కన దర్భచాపల మీద పరున్నారు. రాముని పక్కన పెద్ద ధనుస్సు అమలపది, లక్ష్మణుని పక్కన పెద్ద ధనుస్సు అమలపది. ఇంకా తెల్లవారినటువంటి కాలంలో తెల్లవారుజామున లేచి విశ్వామిత్రుడు ఆ ఇద్దరికి నమస్కరిస్తూ, వాళ్ళింకా నిద్ర లేవలా, నమస్కరిస్తూ, ఏమయ్యా వైకుంఠంలో ఉన్నటువంటి సందర్భంలో నిన్ను దర్శించడానికి ఎన్ని మార్లు ప్రయత్నిస్తే దొరకకుండా వెళ్ళిపోయావు నువ్వు. మహర్షులకి, దేవతలకి, ఇంకా ఉన్నతులైన వారికి, సనక సనందనాథులకి వాళ్ళందరికీ దర్శనాన్ని ఇస్తూ నేను వచ్చిన రోజున ఆ లక్ష్మీదేవి ముఖంలోకే చూస్తూ ఇంకోసారి నేను వస్తే దృష్టి నా మీద, నారాయణ అని ఎవడో అంటే వాడి మీద దృష్టి పరుచుకుని అవేళ నాకు కనిపించలేదుగా. ఇప్పుడు నువ్వు నా శిష్యునిగా ఇక్కడికి వచ్చావు. కౌసల్య సుప్రజారామ, నీ తల్లి కౌసల్య మానవకాంత అవడం వల్ల నేను వేళ ఈ అదృష్టాన్ని పొందగలిగాను. నువ్వు కౌసల్యకి సత్సంతాను. అంతేకాదు పూర్వాసంధ్యా ప్రవర్తతే, తెల్లవారుజాము అవుతుంది కాబట్టి నువ్వేం చేయాలి ఇచ్చిన ఉత్తిష్ట నరశార్దూల. లేవగానే నా పాంచజన్యం ఎక్కడ, నా ఖడ్గం ఎక్కడ, అది ఇక్కడ, నా గదెక్కడ, అది ఇక్కడ, ఇది ఎక్కడ అంటాదేమో. నువ్వు ఇప్పుడు మానవ అవతారంలో ఉన్నావు గుర్తుంచు. శంఖ చక్రాలు కలిగి ఉన్నటువంటి వాడివి కాదు. నిన్న అక్కడ వైకుంఠంలో లేపేటటువంటి సందర్భంలో అన్ని ఆయుధాలని ధరించి లేస్తావు. ఇక్కడ కాదు. కర్తవ్యం దైవమాన్నికం. ఈ రోజు చేయవలసినటువంటి ఏ వైదిక కృత్యాలు ఉన్నాయో అవి చేయాలి. నిద్ర లేని లేపుతున్నాడు ఆయన. కానీ ఎక్కడ ఆ ఇద్దరు కూడా కళ్ళు తెరుస్తారో, మళ్ళీ తాను ఇలా ప్రార్థిస్తున్నట్టు తెలుస్తుందో అనే భయంతో వెంటనే 2 చేతులు అలా దించేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళు అలా తెరిచారు. యది నిద్రాబ్జపత్రాక్షం విష్ణోర్దృక్ష్యామ్యహం ముఖం
అజ్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశ. ఈవేళయ్యా నిజమైనటువంటి తెల్లవారుజాము. ఎంత చక్కగా నువ్వు కళ్ళు అలా విచ్చుతూ ఉంటే ఆ పద్మ అక్షుణ్ణి, పుండరీక అక్షుణ్ణి చూడగలిగిన అదృష్టానికి నేను నోచుకున్నాను. ఇన్ని జన్మలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు పోయినా ఈ రోజు నిజమైన సుప్రభాతం నాకు అన్నాడు విశ్వామిత్రుడు. కాబట్టి ఈ శ్లోకం శ్రీమద్ రామాయణంలో ఉందే తప్ప సుప్రభాతం మొదటి శ్లోకంగా కనిపించేది ఆ సుప్రభాతంలో ఉండే శ్లోకం. ఇద్దరికి అనుబంధంగా ఏర్పాటు చేయబడింది. అంటే 7 కొండలు కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ మోహమైనటువంటి శ్లోకం. దీన్ని కంఠస్థం వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వినని వాడు మాత్రం ప్రపంచంలో ఉన్నాడు. మరో కాల్ అండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. అయితే గురుగారికి నమస్కారం. నిన్న మా ఊళ్ళో హనుమంతుని విజయోత్సవం జరిగిందండి. హనుమంతుని విజయోత్సవంలో ఒక పీఠాధిపతి కూడా పాల్గొన్నారు. అతను ఏమన్నాడంటే విజయోత్సవం జరుగుతుంది, ఈ రోజు విజయోత్సవమే మనం జరుపుకోవాలని అంటున్నారు. మళ్ళీ వేరే అతను ఏమంటున్నాడంటే హనుమంత్ జయంతి ఉత్సవం అని అంటున్నాడు. అసలు జయంతి యాక్చువల్గా ఎప్పుడు జరుగుతుంది, అసలు విజయోత్సవం ఎందుకు జరుపుతారు? మరి ఈ కార్యక్రమం ఎవరి మీద నెగ్గాడు అనేది నా ధర్మ సందేహం అండి. ఒక్క మాట, రావణుని మీద నెగ్గాడు రామచంద్రమూర్తి. అది దీని రిపీట్ వస్తుందండి. రాత్రికి పొద్దున్న మొట్టమొదటి ప్రశ్న చెప్పింది ఈ కార్యక్రమంలో మొదటి కార్యక్రమం అదే చెప్పాం, ప్రారంభమే ఈ ప్రశ్నతో. అంచేత ఒకసారి అది వినండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని వివరిస్తే చెప్పబడిందే చెప్పినట్టు అవుతుంది, సమయం వ్యర్థం అవుతుంది. చాలా మంది లైన్ లో ఉన్నారు. నమస్కారం. మరొక హలో. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. ఓకే అండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, రామాయణం లాంటి కావ్యం గాని, సౌందర్యం లాంటి స్తోత్రం గాని ఎంతమంది ఎన్నిసార్లు ప్రవచనం చెప్పినా ఏదో కొత్త విషయం దాంట్లో తెలుస్తూ ఉంటుంది. ఇవాళ మీరు చాలా గొప్పగా చెప్పారు అనుకున్న ప్రవచనంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివితే మీరే కొత్త విషయం ఏదో చెప్తారు రామాయణంలో, సౌందర్యంలో. ఇది ఎలా సాధ్యం? అంటే అది ఋషి ప్రోక్తాలు భగవంతుడి గురించేనా, లేకపోతే ప్రవచన కథల విద్వత్తు వాళ్ళ ఉపాసన బలం వల్ల? ఎందుకు ఈ కావ్యాలకి వీటికి అంత మహత్యం ఉంది? ఎప్పుడు విన్నా కొత్త విషయం కొత్తగానే ఉంటుంది, ఏదో తెలియని విషయం. సంగీతం చ సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సరస్వతీదేవికి 2 పాలిండ్లు ఉంటాయి. పాల ఇండ్లు, పాలని ఇచ్చే ఇండ్లు అంటే స్థలాలు. ఒకటి సంగీతం, రెండవది సాహిత్యం. సంగీతాన్ని ఎంత 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 అలా అనుభవిస్తూ చేసిన ఆపాత మధురం. అబ్బా, ఇక్కడ ఇంకా చిన్న ఈ స్వరాన్ని చేస్తే బాగుండేది, ఇక్కడ చిన్నగా దాన్ని కలిపితే బాగుండేది, ఇది 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 అది అనే ఆలోచన కలుగుతుంటుంది. అన్యదాలోచనామృతం. సాహిత్యం ఉందే ఇంతే చెప్తానా, దీనికి ఇది చెప్తే ఇంకా బాగుండేది, ఆస్వారస్యం చెప్తే ఎంత బాగుంటుంది అని. అందుకనే పూర్వం రోజుల్లో వాడు పారాయణము అనేవారు. పారాయణం అంటే వేగంగా చదివేసి అమ్మయ్య ఆంజనేయుడు 1000 నామాలు ఇప్పటికి పూర్తి చేయగలిగే అంత అదృష్టం. అది కాదు పారాయణం అంటే. పర అయనం పారాయణం, పరయనస్య భావనం పారాయణం. పర అంటే దాని ఎందుకు ఆసక్తి కలిగిన దృష్టితో ప్రయాణం చేయాలి. అప్పుడేమో హనుమాన్ అన్నాం అనుకోండి, దవడలు కలిగిన వాడు అని అర్థం. ఎవడికి లేవు, నాకున్నా, ఎవడికున్నా సరిగ్గా. ఏ అక్షరాన్ని ఎంత ఒత్తి పలకాలో, ఏ అక్షరాన్ని తేల్చి పలకాలో, ఏ అక్షరాన్ని పలికేటటువంటి సందర్భంలో ఎంత గాలిని పూరించి పలకాలో కొంతమంది అతి స్పష్టంగా మాట్లాడతారు. అమ్మో ఆవిడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అని ఎదుటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సందర్భంలో చిన్నపిల్లలు కావచ్చు, మరీ బాలమ్మలే కావచ్చు, కానీ మాట్లాడే మాట గట్టిగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మాట్లాడగలిగిన హనుములు, దవడలు కలిగిన వాడు ఆంజనేయ స్వామి. అంచేతనే రాముడంతటి వాడు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటిరా, వానర రూపంలో ఉన్నవాడు ఇంత గొప్పగా మాట్లాడగలడా అని అనుకుని ఇతన్నే దూతగా పంపించాలి అని అనుకున్నాడు. అందుకని సాహిత్యం ఏదైతే ఉందో, కావ్యం ఏదైతే ఉందో, వేదం ఏదైతే ఉందో, ఉపనిషత్తు ఏదైతే ఉందో, పురాణం ఏది ఉందో,
దాన్ని ఎంత 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 మీరు ఎన్ని 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 మాటలు చదివితే అంతంతా కొత్త వస్తూనే ఉంటుంది. అంచేతనే కదా మా పుస్తకాలు అన్నిసార్లు ప్రింట్ అవుతుంటాయి. ఓ సుందరకాండ 18 సార్లు ముద్రింపబడిందంటే ఇదే కారణం. లేకపోతే రాయబడింది రాయబడుతుంటుంది. ఎంతమంది రాయలేదు అయినా రాస్తూనే ఉన్నాం. కారణం ఆలోచనామృతం. ఈ ఆలోచనకి అంతుండదు, ప్రతిసారి కొత్త కొత్త విషయం వస్తూనే ఉంటుంది. అంత శక్తివంతంగా రాయడానికి కారణం తపశక్తి. తపశక్తి అంటే మంత్రాన్ని పారాయణం చేయడమే, మంత్రం చేయడమే. చక్కగా వివరించారు. మరో కాల్. హలో హలో హలో, నమస్కారం అండి. జై శ్రీరామ్. జయ శ్రీరామ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటంటే? నా పేరు మమతా వెంకన్న, లక్ష్మీంద్ర గ్రామం, వేమవరం మండలం, రాజానగర్ శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. అయ్యా, గురువుగారి పదాలు చేతపడుతున్నాను. పరమేశ్వర, నేను రామాయణం మహాభారతం అంటే నాకు చాలా ఇష్టము. నాకు పెద్ద చదువు రాదు, కానీ ఒక్క సందేహం అడగాలని ఫోన్ చేశాను. అయితే యుద్ధకాండ, రామాయణంలో యుద్ధకాండలో రావణాసురుని వధ కొరకు ఎన్నో రకాల మాట్లాడుకుంటున్నారు. విభీషణుడు చెప్తగా అని రావణాసురుడి బాణం కొట్టాడని ఒకరు అంటారు. ఇంద్రుని రకశాలని సమర్థం చేత చూపించడం ఇంకొకరు అంటారు. ఇంకొకరు ప్రశ్న క్లుప్తంగా అడగండి. అమ్మ, ఇవన్నీ ఏది నిజము ఏది అబద్ధం అనేది స్పష్టంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. రావణాసుడి బద్దలో అమృత భాండాలు లేవు, ఇది మొదటి మాట. ఏ రావణున్నాడో ఆ రావణ వధ కోసమే రామచంద్రమూర్తి అవతారాన్ని ఇచ్చాడు. సహిదేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మనుషే లోకే జిజ్ఞే విష్ణు సనాతన. విష్ణువు శ్రీ మహావిష్ణువు అయిన వాడు రామచంద్రునిగా పుట్టింది రావణాసుని వధ కోసం మాత్రమే. రావణాసురుడు శ్రీ మహావిష్ణువు దగ్గర ద్వారపాలకుల్లో ఉండే వాళ్ళలో మొదటివాడైన జయుడు ఈ రాముని చేతిలోనే, ఆ మహావిష్ణువు ముందు నాటికి రామునిగా పుట్టబోతే ఆయన చేతిలో వధింపబడ్డానికే ఆయన పుట్టాడు. అంచేత రాముడు రావణుణ్ణే వధించాడు తప్ప ఇంకోడెవడో బాణాన్ని వేసి మాత్రం కొట్టలేదు. సాక్షాత్ రామచంద్రుడే రావణుణ్ణి వధించాడు. ఇంకొక్క మాట లౌకికంగా కూడా ఆలోచిస్తే, తన భార్యని ఎత్తుకుపోయినటువంటి పరమ నీచుడుగా లోకం చేత అందరి చేత అనిపించుకోబడుతున్నటువంటి రావణాసురుణ్ణి ఏ ఇంద్రియంతో మరోడో కొట్టాడు అనుకోండి. అప్పుడు అనుకుంటారు, ఓహో, క్షత్రియుని యొక్క భార్య, పరిపాలకుని యొక్క భార్యని ఎవరైనా ఎత్తుకుపోతే ఇంకోడు కొడతాడు తప్ప వీడు మాత్రం కొట్టలేడు అన్నమాట. రాముడికి ఆ సమర్థత లేదన్నమాట అనుకునే ప్రమాదం. అంటే రాముడే రావణాసురుణ్ణే వధించాడు, అనుమానం ఏమాత్రం లేదు. పైగా నీ ఆయుధాలన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా శ్రమ కనిపిస్తోంది, నీ రథాలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి, గుర్రాలన్నీ అలిసిపోయాయి, వెళ్ళి వేటికి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. ఎవడైనా అంటాడా? యుద్ధం జరిగిన 6 రోజుల్లో 1 రోజులా విడిచిపెడతాడా? అంత ధైర్యంగా స్వయంగా రావణాసురుడిని పంపించి నీ లంకా నగరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నాడు. అది యుద్ధ పురుషుడు అంటే, అది రామచంద్రుడు అంటే. అంటే ఎవరెవరో రావణాసురుడిని బాణం వేసినా వాడెవడు రావణాసురుడు వధింపబడడు, వాళ్ళ బాణాలు ప్రయోజనవంతం కావు. రాముడే కొట్టాడు, ఎందుకంటే రావణాసురుడినే కొట్టాడు. రావణుడు రాముని చేతిలో మరణించాలనే ఉద్దేశంతో జయుడైనటువంటి వాడు అలా పుట్టాడు. ఎంత గొప్ప కథ! అన్యదా ఆలోచన అమృతం. మీరు ఎంత కొత్త ఆలోచిస్తే అంత కొత్తగా నిర్మించేది రామాయణ, శ్రీమద్ రామాయణ, భారత, భాగవతాలు 3 అమోఘమైన. ఈ మూడు కళలాంటివి అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. మరో కాల్ అండి. హలో హలో హలో, ఇందా కట్ అయిందండి. నేను ఎంత క్వశ్చన్ అండి. ఓకే అండి, అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నేను మనసులో ఏదైనా అనుకున్నప్పుడు బయట నుంచి తుమ్ములు శబ్దం వినిపిస్తుందండి. అవి ఏమన్నా జరుగుతాయా అనుకున్నా అట్లా తుమ్మినప్పుడు, లేదా మన ఎదుటి నుండి తుమ్మితే
జరుగుతాయా అనేది కొంచెం గురువు గారిని చెప్పండి సార్. మంచి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు తుమ్ముతున్నారు. మంచిదమ్మా. దీనికి సమాధానం మీరే చెప్పుకోగలగాలి. తుమ్మినప్పుడు పని ఏమన్నా అయిపోయిందా? తుమ్మకపోతే పనులన్నీ అయిపోయా? ఒక్కటే, శరీరంలో వచ్చే అన్ని వ్యాధులకి ముందు సూచన ఇచ్చేది తుమ్ము. అంచేతే దాన్ని సంస్థల్లో క్షుత్ అంటారు. తుమ్మడం. పడిశం 10 రోగాల పెట్టు అనేవాళ్ళు పెద్దలు. పడిశం అంటే రొంప, ముక్కు నుంచి నీరు కారడం, కళ్ళ నుంచి నీరు కారడం, చెవులు గళ్ళు పడ్డం, ఇవన్నీ. అంచేత ఇది నిన్న రాత్రి సరిగా నిద్ర లేకపోయినందువల్ల వచ్చినటువంటి కారణంగా వచ్చిన తుమ్మ, లేక చుట్టూరా వచ్చినటువంటి దుమ్ము ధూళి అనే ముక్కులోకి ప్రవేశించిన కారణంగా భగవంతుడు దాన్ని ఆపడం కోసమని వేగంగా, తుమ్ము వచ్చినట్టయితేనండి 30 కిలోమీటర్ల వేగంతో వస్తుంది గాలి, ఠాక్కుని ఒకటి వస్తుంది. ఎంత గొప్ప ఆలోచన. ఆ అపానమనే కలిగినటువంటి వాయువు, అపానమనే పేరు కలిగిన వాయువు ఆ వేగంతో ముక్కులో ఉన్న పదార్థాన్ని నెడుతోంది. కాబట్టి దురదృష్టవశాత్తు ఏదైనా అన్నం మెతుకు కానీ అలా ముక్కులోకి వెడితే నాసికారంధంలోకి ఠాక్కుని వదలకి వస్తుంది. మీరు ప్రయత్నిస్తారా? అంత గొప్పదైనటువంటి ఆ విధానం పడిశానికి ఉంటుంది. కాబట్టి ఏ విధమైన పరిశ్రమో గమనించుకోమని ఒక క్షణం ఆగమనేవారు పూర్వులు. దాని అర్థం మాత్రం తెలియక అపార్థం మాత్రమే తెలిసి తుమ్మాడండి, అయిపోయాడండి, అయిపోయిందండి, ఇది ఏమీ పదాలు. అంచేతనే వేళాకోళంగా మా తాతగారు అంటుండేవారు, బతుకున్న వాడి తుమ్ములు ఎక్కలేదురా బరాలు వెళ్ళిపోమని. వేళాకోళం సుమండి. అంటే తుమ్మినప్పుడు ఒక క్షణం కూర్చుని నాకేదైనా అట్లాంటి వ్యాధి ఉందా, దానివల్ల ఏమైనా అవుతుందా అని. చాలా చాలా ముఖ్యమైనటువంటిది నాసిక. ముక్కు సామాన్యమైనది కాదు. ఈ ముక్కు ENT అంటారు కదా వీళ్ళు, ఇదిగో ఈ థ్రోట్ కంఠానికి, అలాగే ఖచ్చితంగా ఈ మూటికి సంబంధించిన చక్కనైన అనుబంధం కలిగింది. అందుకనే ఇక్కడ సప్తపథ, 7 మార్గాలు కలిగినటువంటి ప్రదేశం సప్తపథి. ఈ మొత్తాన్ని నియంత్రించే శక్తి ముక్కుకుంటుంది. చాలా జాగ్రత్త అయినటువంటి అవయవం. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కరోనా రోజుల్లో అందరూ జాగ్రత్తగా మూసుకున్నారు. తర్వాత ఏం ఇబ్బంది లేదుగా అని వేస్తారు, మళ్ళీ మామూలు. మరో కాల. హలో, నమస్కారం అండి. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. దశరథ మహారాజు చక్రవర్తి కాదు కదా, రాజు. ఆ టైంలో మిథిలా నగరాన్ని పరిపాలించి జనక మహారాజు ఉన్నాడు, రావణాసుడు ఉన్నాడు, శిష్యులను పరిపాలించి వారి సుగ్రీవులు ఉన్నారు. ఆ టైంలో రాముడు వారి సుగ్రీవుల్లో వారినే తాను ఎందుకు ఆహ్వానించాడు? చక్రవర్తి కాదు కదా. చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. లోకంలో మనందరం ఏం చేస్తామంటే ఏదైనా పని కావాలి అని అనుకుంటే బలవంతుడు ఎవరో వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళలో వేళ్ళో పట్టుకుని మొత్తాన్ని మహానుభావ నువ్వే రక్షించాలంటాం. భగవంతుడు కూడా అది చేస్తే వాడు భగవంతుడు కాడు. బలహీనాయమే శక్తి. ఎవడు బలహీనుడో వాడిని నేను ఆశ్రయిస్తానన్నాడు. నిజంగా సుగ్రీవుడికి రాజ్యం లేదు, సుగ్రీవుడికి పెళ్ళాం లేదు, రాముడికి భార్య లేదు, రాముడికి రాజ్యం లేదు. ఈ రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే సుగ్రీవుడు అన్నాడు, ఏటో పెళ్ళం పోతే ఏడుస్తున్నావా? ఎందుకు? అనవసరం. రాజ్యం పోతే ఏడుస్తున్నావా? వద్దు అన్నాడు. వాడు నిజంగా అదే బాధపడుతున్నాడు. లోకంలో కూడా మీరు చూసుకోండి, వాడి ఇంట్లో అదే ఉంటుంది. కానీ ఎవరిని అడిగితే అదేంటి, అదే పెద్ద విషయమా అంటుంటాడు. శ్రీమద్ రామాయణం కళ్ళకి కట్టినటువంటి సాక్ష్యం. నువ్వే రక్షించాలి ఏదైనా సరే. మన ఇద్దరం అగ్ని సాక్షికంగా సఖ్యం చేస్తుందాం అన్నాడు రాముడు. అలాగే చేస్తా అన్నాడు. అని ముందు నా పని చేయి, తర్వాత నీ పని చేస్తాడు. ముందు నీ పని నేను చేయడం, నేను నిన్ను ఆశ్రయించడానికి వచ్చిన వాడిని. కాబట్టి నువ్వు నా పని చేశాక అప్పుడు ఇంకోటి అడగాలి. నువ్వు నా పని చేయంటావేంటి అని అన్నా రాముడు. ఒకే ఒకటి గుర్తుంచుకోవాలి, వాలి సుగ్రీవుల్లో వాలి ఉన్నాడే, ఆ వాలి ఏ రావణాసురుడు స్వయంగా సంధ్యావందనాన్ని చేసుకుంటాడో అప్పుడు వెళ్ళి వేళాకోళం చేద్దామని రావణాసురుడిని ఇలా గట్టిగా అతన్ని వెనకరించి కౌగిలించుకుని సప్త సముద్రాలు తిద్దామని అనుకున్నాడు. వెంటనే ఇలా గట్టిగా 2 చేతులు బిగించి
ఏ రావణాసురుడు స్వయంగా వాలిని ఎలా అన్నాడో గట్టిగా 2 చేతులు బిగించి, ఒరేయ్ నా పేరే జపిస్తూ ఈ 7 సముద్రాలు తిరుగుతా నా పైన అరుస్తూ ఉండరా అన్నాడు రావణాసురుడు. అనేసరికి వాలి ఒరే మన ఊరు ఎదురా అన్నాడు. ఇదిగో ఇది నా లంకా నగరం, నీ రాజధాని ఇక్కడ, ఇదిగో మా రాజధాని ఇక్కడ, అక్కడ దింపు. బాబు వదిలిపెట్టి చచ్చిపోతున్నా, నీ చేతులు 2 కాదాగు. దారా పుత్రాపురం రాష్ట్రం భోగాచ్ఛాదన భాజనం సర్వమేవ అవిభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. నీకున్న పిల్లలు నాకు నీకు సమానం, నీకున్న రాజ్యం నాకు నీకు సమానం, నీకున్న భోగాలు నీకు నాకు సమానం, మొత్తం నీకున్నదంతా నీకు నాకు సమానం అని అన్నాడు. చేతులు బాగా నొప్పిడతాయి కదా వాడు అన్నాడు. అంటే ఏదర్థం? రావణాసురుణ్ణి వాలి అంత గొప్పగా గట్టిగా బంధించగలిగాడు బాబోని అనేలా చేశాడు. ఏది? వాడికి సంబంధించిన లంకానగర రాజధాని ప్రదేశంలో అందరూ వింటుండగా రాముడు ఏం చేయొచ్చు? వాలికి చిన్న కబురు చేసి నా భార్య ఎలా ఉంది తీసుకొచ్చేయండి, ఎగురుకుంటూ తెచ్చేవాడు వాలి, ఆనందంగా తెచ్చేవాడు. కానీ రాముడు అలా చేయలే. వాడికి శత్రువైనటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడిని రక్షిద్దామనే ఉద్దేశంతో ఆశ్రయాన్ని ఇస్తున్నాను అన్నట్టుగా వాడిని ఆశ్రయం పొందేలా చేసుకున్నాడు. అది భగవంతుని. బలవంతుడిని మనం ఆశ్రయిస్తాం, భగవంతుడు కూడా బలవంతుడిని ఆశ్రయిస్తే వాడేం భగవంతుడు? బలహీనుండి చేయాలి. ఇంచేతనే మనం కష్టం వచ్చినప్పుడు మనం బలహీన స్థితిలో ఉన్నాం కాబట్టి సర్వాధిక బలిష్ఠుడైనటువంటి భగవంతుని సేవించాలి తప్ప లోకంలో ఎవడో మనకి చేస్తాడంటే వాడి నిజమైనటువంటి బలవంతుడిగా అనుకుంటే మనకు ఆ శక్తి లేనట్టే, తప్పు. అది విశేషం. స్వాగతం గురుగారు. కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ఊర్మిళ అండి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి ఊర్మిళ గారు. గురువు గారికి నమస్కారం అండి. గురుగారు ఏమి లేదు, మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మనం ఏది వండుకున్న దేవుడికి నైవేద్యం పెట్టి తినాలి అంటారు. మరి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాము, తర్వాత మేము వర్క్ చేయడానికి వెళ్ళిపోతాం, మళ్ళీ మధ్యాహ్నం అదే డ్రెస్తో వచ్చి వంట చేసుకుంటాం. అప్పుడు అన్నం నైవేద్యం పెట్టచ్చా, దేవుడికి పెట్టకూడదా? భగవంతుడికి దేన్ని నైవేద్యంగా సమర్పించాలి అన్నప్పటికీ కూడా పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే చేయాలి. లౌకికంగా ఆలోచించండి. మనకింటికి ఎవరైనా సరే బంధువు వచ్చినట్టయితే స్నానం చేయకుండా ఆ విధమైనటువంటి వస్త్రాలతో ఇస్తే తినేవాడికి బుద్ధి లేకపోతే తినేస్తాడు. కానీ నిజమైనటువంటి ఆ బంధువు ఏమిటిది అని అనుకుని వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేవాడు ఉంటాడు. తప్పనిసరిగా తినాలా అంటే ఊరంతా ప్రచారం చేస్తాడు. భగవంతుడికి ఆ విధంగా చేయడం సరికాదు. మీరు ఒకవేళ నైవేద్యాన్ని సమర్పించదలిస్తే మీకు ఎప్పుడు అనుకూలం అవుతుందో వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో ఆ రోజు చక్కగా చేయండి. నేను అందుకే అనేక పర్యాయాలు చెప్పాను. దీపావళి నాటికి స్వీటు ఎప్పుడో 30 రోజుల క్రితం 40 రోజుల క్రితం వాడు స్నానం చేసో చేయకో దుర్వార్త వీనో దొనకో అప్పుడే క్షౌరం చేసుకొచ్చినటువంటి అమోఘమైనటువంటి పద్ధతిలోనూ వాడు చేస్తాడు. లక్ష్మీదేవికి అంటూ మామూలుగా వాడికి నైవేద్యం పెట్టడం ఎంత నేరం, ఘోరం, దారుణం, తప్పు. నీకు ఒకవేళ ఏ మధుర పదార్థము చేయడమే రాకుండా ఉంటే మీ తల్లి అంత చక్కగా మిమ్మల్ని గారాభంగా పెంచినట్టయితే పంచదార పెట్టండి, అమ్మవారికి ఆనందిస్తుంది తప్ప ఎవడో ఎప్పుడో ఎందుకో ఏ చేతులతోనో వండిందని నైవేద్యం పెట్టడం నేరం. కాబట్టి మీకు ఎప్పుడు అనుకూలత కలిగితే అప్పుడు మాత్రమే చేయండి. కానీ ఒక్కటి యద్భావం తద్భవతి, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఈవేళ ఉదయం ఫలాహారాన్ని తీసుకుంటున్నాను కాబట్టి చక్కనైనటువంటి పళ్ళు నైవేద్యం పెడతామని పెట్టండి, అమ్మవారు ఆనందిస్తుంది. ఎందుకని పళ్ళను నువ్వేం వండాల్సిన అవసరం లేదు. ఈవేళ మంటలేని వంట అంటున్నారే, దీనికి ప్రాచీనులు మహానుభావులు వాళ్లే. అది కూడా మేము అనుకోకండి, ఈ గూగులో పోగులో చూసుకోవడం నేర్చుకోరు కాదు, వాళ్ళు చెప్పిందే ఇది కూడా. చక్కగా ఫలాన్ని ఒకటి పెట్టండి నైవేద్యంగా, మీ ఆహారానికి మీ ఆరోగ్యానికి సరిపోయేది పెట్టుకోండి, అయిపోతుంది. అంచేత శుద్ధమైన ఆహారాన్ని భగవంతుడికి ఇవ్వాలి, అది విధానం. చక్కగా వివరించారండి. మరో కాల. హలో హలో నమస్కారం అండి, తెనాలి నుంచి సాంబమూర్తి. నమస్కారం అండి, అడగండి మీ సందేహం ఏంటో అడగండి. మామూలుగా రామాయణంలో రాముల వారు తిరిగి అయోధ్య
వచ్చేస్తారు కదా, అప్పుడు రామ పట్టాభిషేకం అయిపోగానే అంటే దాంట్లో రాసిన ప్రకారం దుష్టులు దుర్మార్గులు ఎంత చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ మళ్ళా మంచి వాళ్ళుగా అయిపోతారని చెప్పి ఉంది. మరి ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు కాబట్టి అట్లాగే జరుగుతుందా అని ప్రశ్నలో స్పష్టత అంతగా లేదండి. అయోధ్యలో వాళ్ళందరికీ సత్బుద్ధి కలుగుతుంది, కలుగుగాక అని రామచంద్రుడు అన్నమాట నిజం. కానీ ఆ తరువాత మళ్ళీ కుశీలవులిద్దరికీ రాజ్యాన్ని పట్టం గిట్టేసి రామచంద్రుడు 11,000 సంవత్సరాలు మాత్రమే పరిపాలించి వెళ్ళిపోయాడు. ఆ 11,000 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో ఏ విధమైన ఆధార్మిక కృత్యము లేదు. ఆ తర్వాత ఆయన లేడు. అయోధ్య ఎలా ఉందో తెలియదు. కుశీలవులు ఏమాత్రము కూడా పరిపాలన సమర్థులుగా కానీ అసమర్థులుగా కానీ వాళ్ళ చరిత్ర ఏమాత్రమో తెలియదు. ఒకే ఒక ఉదాహరణ, పెద్దదైనటువంటి దీపాన్ని పెట్టి దాని ముందు చిన్నదైనటువంటి ప్రమిదని పెడితే ఆ పెద్ద దీపపు కాంతి ఎదురుగా ఉన్న ప్రమిద వెలవెలబోతూ ఉంటుంది. ఎప్పుడైతే రామచంద్రుడు అయోధ్య నగరాన్ని దశవర్షశతాని చ ఆ 10,000 ఈ 1000 11,000 సంవత్సరాల రాజ్యాన్ని చేసేసి వెళ్ళిపోయాడో అంతే, అయోధ్య మామూలుగా అయిపోయింది. రాముడు లేకుండా ఉన్న అయోధ్య ఎలా ఉందో అలా అయిపోయింది, వెలవెలపోతుంది తప్ప ఆ తర్వాత ఇలా. కానీ 11,000 సంవత్సరాలు మాత్రం వారన్నట్టుగా వంచకులు లేరు, దుర్మార్గులు లేరు, ఇంకో రకమైన ఆలోచన కలిగిన వాళ్ళు లేరు, పరదారిని ఆలోచించే వాళ్ళు లేరు, చాలా పద్ధతిగా ఉన్నారు. ఆయన సందేహంలో ఇది కూడా అడిగారు కదా, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత అని కూడా అన్నారు కదా, అది స్పష్టత లేదు. అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత ఒక్కటే దృష్టి అండి, ఎంత వేగంగా వెళ్ళిపోదామా, ఎంత దేవుని దర్శించేసి వచ్చేద్దామా అని అనుకోవద్దు. తగిన సమయం ఉన్నప్పుడు మాత్రం ఆ రాముడిని దర్శించుకోగలిగినట్లయితే, ముఖ్యంగా రాముడు ఆ కళ్ళలో చూపిస్తాడు తన విశేషాన్ని. ఆ కళ్ళలోకి చూసేంత సమయం కలిగిన వేళ కానీ మీరు పెడితే మీ తప్పులు మీకే తెలుస్తాయి. ఆయనలో ఉన్న గొప్ప ఎప్పుడైనా సరే నువ్వు ఇది చేశావా లేదా అని ఆయన అడగరు, నేను ఇది చేశాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. కానీ అంత సమయం మనకి దొరకడం అనేది సరికాని రోజుల్లో కానీ మనం వెళ్తే, అంటే పరువడి కలిగినటువంటి రోజుల్లో మంచి ఉత్సాహం, ఏదో ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో వెళ్తే చాలా రష్, లేనిటువంటి రోజుల్లో కానీ వెళ్ళగలిగినట్లయితే నిజ దర్శనం లభిస్తుంది. నిజ దర్శనం అంటే నిజమైన దర్శనం మనకు లభిస్తుంది. లేదు, ఆ చిత్రాలు తెచ్చింట్లో పెట్టుకోండి, కళలోకే చూస్తూ ఉండండి. కొందరి కళ్ళలోకి చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం అలా వచ్చేస్తూ ఉంటుంది. చాలా చక్కగా అమోఘమైనటువంటి మాట. ఆ కళ్ళలో ఆ శక్తి ఉంటూ ఉంటుంది. ఎవరి కళ్ళలో అది ఉందా అని గమనించుకోగలరు. అంతేనే పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, ఓసారి దర్శించడం ఇప్పించవయ్యా అని చెప్పి రాముడిని దర్శించుకుని కళ్ళలో అప్పుడు పడుకునేవాడు. మళ్ళీ ఉదయం లేచాక దర్శనం ఇప్పించవు. త్యాగరాజస్వామి అదే ప్రార్థించాడు, ఒక్కసారి కనిపించవయ్యా. ఎన్నిసార్లు కనిపించాడు ఆయనకి. అయినా ఏ రోజుకి ఆ రోజుకి దర్శన భేదం బాగా ఉంటుంది. మరో కాల్ అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు పద్మజ అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి అండి. ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నా ధర్మ సందేహం ఏంటంటే, ఇప్పుడు పితృదేవతలు మెప్పించాలంటే మగవాళ్ళే కదండి పిండ ప్రదానం అది చేస్తారు. అలాంటప్పుడు మరి ఆ చైన్ పక్షులు ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళు మెప్పించాలి అనేది నా ధర్మ సందేహం. చేసేటటువంటి మగవాడు ఏ భక్త అయితే ఉన్నాడో ఆయనకి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నిటికీ కావాల్సిన ఏర్పాట్లని ఆవిడ చేయాలి. మీరు ఎప్పుడు చెప్తుంటారు పూజ చేసేటప్పుడు కూడా. అర్థ అంగి అంటే మొగుడిని రెండుగా చీరేసేది అని అర్థం కాదు. అర్థ అంగి అంటే ఆయన చేసే కార్యక్రమంలో సహకరిస్తూ ఉండేటటువంటిది అర్థాంగి. పొద్దున్నే చక్కని పీట వేసి హరివాణం పంచపాత్ర అన్ని అక్కడ ఏర్పాటు చేసి నీళ్లు అన్ని పెట్టి శివాభిషేకానికి కావాల్సినటువంటి పంచాయతనాన్ని సిద్ధం చేసి పుష్పాలన్నింటినీ పెడితే అంచేతనే పూర్వం రోజుల్లో పురాణాలను చదువుతూ ఉన్నప్పుడు ఏ మహానుభావుడైనటువంటి ఆ శంకరుడు తపస్సు చేయడానికి అక్కడ కూర్చునేవాడో హిమవంతుడు స్వయంగా తన కూతురైనటువంటి హైమవతిని పంపించాడు.
మొదటి రోజు చూసింది అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అని, ఏ సమయానికి ఏం చేస్తున్నాడో గమనించి ఆ విధానం ప్రకారం చేస్తుంది. శంకరుడు ఆశ్చర్యపడ్డాడు, ఇదేమిటి ఈ అమ్మాయికి నేనేం చెప్పలేదే అని. దాన్ని అవగాహన అంటారు. అలా చేసింది. ఆ పురాణాన్ని మనం చదివామనుకోండి, చదివితే అప్పుడేమవుతుంది, ఓహో మనం ఇలా సహకరించాలన్నమాట. ఏంటయా నట్టింట్లో ఇదంతా పెట్టుకుని శివుడు అభిషేకం అది ఇది ఎంత కష్టంగా ఉంది, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి 10 మనుషులు గట్టిగా ఉంది అది ఇది తిడుతూ ఉంటే ఆయన ఏం చేయగలుగుతాడు? మళ్ళీ కలిసి రాలేదో అని ఏడుస్తూ కూర్చుంటాం. ఎందుకు కలిసి వస్తుంది? సరైనటువంటి బలవర్తకమైన ఆహారాన్ని తింటే నడవగలం, పరిగెత్తగలం. తినకపోతే ఏముంటుంది? పూజా పురస్కారం ఏం అక్కర్లా మా ఇంట్లో, ఓహో తినడమే. ఇబ్బంది ఉంది, వచ్చిన కష్టాన్ని అనుభవిస్తూ కూర్చో. మరొకలు. హలో హలో హలో, శుభోదయం అమ్మా. శుభోదయం అండి. సుబ్బలక్ష్మి గారు అడగండి, మీ సందేహం ఏంటి? గురుగారు నమస్కారం అండి. సౌభాగ్యవతి పాదాభివందనాలు గురుగారు. పరమేశ్వరార్పణం అండి. ఒక్క సందేహం గురుగారు. చెప్పండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ రామకృష్ణుల అనుబంధం గురించి కొంచెం తెలపవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. మీరు వస్తే చాలండి, భలే సంతోషం. హరే రామ 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 హరే హరే, అవన్నీ సంబోధనలండి. హరే ఓ శ్రీ మహావిష్ణువు, రామ నువ్వు రామావతారం ఇస్తావు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఒకే ఒక సంబంధం అండి, గొప్ప సంబంధం. పుట్టడం అనేది మనం చూస్తాం, చావడం అనేది మనం చూస్తాం. చావు అనేటటువంటిది పార్థివ శరీరం, అంటే శవం కనిపించినప్పుడు చావు. ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆయన స్వయంగా పుట్టాడు. ఆయన తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు. రామచంద్రుడు స్వయంగా పుట్టాడు. పుట్టినటువంటి విషయాన్ని అందరూ గమనించారు. అబో ఎంత అందంగా ఉన్నాడు. వశిష్ఠుడే వచ్చి జ్యేష్ఠం రామం మహాత్మానం, రాముడని పేరు పెట్టమన్నాడు. ఉయ్యాల దగ్గరికి వచ్చి స్వయంగా ఆయన పుట్టాడు. కానీ మరణం, పార్థివ శరీరం, శవాన్ని చూడాల. ఎందుకని? సరైన నది ప్రవేశం చేశాడు ఆయన. కృష్ణుడి దగ్గరికి రండి, కృష్ణుడు స్వయంగా పుట్టలేదు. ఇదేం మాట, అంతే పుట్టల. ఆయన ఎలా పుట్టాడు? చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్స చిహ్నం శిఖిపించలాంఛనం. పుట్టుకతో ఆయన విష్ణు అవతారంలో ఉన్నాడు. ఆయన 4 చేతులు, శంఖ చక్ర గద ఆయుధాలన్నీ పెట్టుకున్నాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరం పాంశుపయోధ సౌభగం, అమోఘంగా ఉన్నాడు. ఇదేంటి రైలు ఎవడైనా పుడతాడా? పీతాంబరం పట్టుపచ్చని వస్త్రాలు ధరించి కూడా ఉన్నాడు. అది పుట్టడం అవుతుందా? పుట్టదా. పైగా పుట్టిన వెంటనే పిల్లలు ఏం చేయాలి? ఏడవాలి. ఈనాడు అట్లా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఎందుకని? అబ్బో కంసులు వచ్చేస్తాడేమో, చంపేస్తాడేమో అని. ఆయన మరణించడం మాత్రం పార్థివ శరీరాన్ని మనం చూసాం. కాబట్టి రాముడు పుట్టలేదు, రాముడు పుట్టాడు, మరణించలేదు. కృష్ణుడు పుట్టలేదు, మరణించాడు. కాబట్టి చావు పుట్టుకోలు ఇద్దరికీ లేవు. ఆ ఇద్దరు ఎవరు? రామ కృష్ణుడు, వీళ్ళిద్దరు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి పుట్టుక ఉండదు, భగవంతుడికి మరణము ఉండదు. ఇది ఆలోచించుకోగలిగిన అమోఘమైనటువంటి మంత్రం ఇది. హరే రామ హరే రామ చెప్పలేకపోతున్నారు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చేసి ఎందరో ధర్మ సందేహాలు, ప్రత్యేకంగా ఈ రోజు అంతా శ్రీమద్ రామాయణం గురించే వచ్చాయి, ఎందరో సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.